వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. రైతులు గ్రోమర్ సేవలను రైతులు ఉపయోగించుకోవాలని మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు అన్నారు. గ్రోమర్ సెంటర్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలను రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా కోరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమర్ సెంటర్ను ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలిమెల శ్రీనివాస్, మొహమ్మద్ నజీర్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజ్ మాట్లాడుతూ, దర్పల్లిలో గ్రోమోర్ ప్రారంభించడం అభినందనీయమని, రైతులు గ్రోమోర్ సేవలను ఉపయోగించుకోవాలని, గ్రోమోర్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంటాయని, దానితో పాటు రైతులకు భూసార పరీక్షలు ఉచితంగా చేయబడతాయని, కావున రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రోమోర్ జనరల్ హెడ్ వినుకొండ మురళీకృష్ణ, జనరల్ మార్కెటింగ్ మేనేజర్ కుమార్ రాజ్, ఎన్ఎస్ఓ ఆపరేటర్ డైరెక్టర్ శిల్ప, ఏరియా మేనేజర్ రిటైర్డ్ ఆపరేటర్ రాజేందర్, ఏరియా మార్కెటింగ్ మేనేజర్ సాంబశివరావు, ప్రాజెక్ట్ మేనేజర్ రత్నకిషోర్, ఎన్ఎస్ఓ నిజామాబాద్ గోపీకృష్ణ, రిటైల్ ఏరియా కంట్రోలర్ సాయికాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. గ్రహ నక్షత్రానాం అత్యంతానుకూలిత సిద్ధ్యర్థం 10 గంటల 26 నిమిషాలు. ఓం ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తనుచర ప్రచర ప్రచర కహ కహ వందయ వందయ ఘాతయ ఘాతయ పాతయ ఘోట్పట్పరబ్రహ్మణే పరమాత్మనే సర్వసింక్షోభనహరాయ సకల నరదృష్టి గ్రహదృష్టి కళ్ళదృష్టి దోష నివారణార్థం గృహశాంతి స్యాం సంపూర్ణ వ్యాపార స్థలే దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం అన్నట్టు. ఏతత్కాలే కూష్మాండపతి దేవతాభ్యో కర్పూరతి ఓం తరంగత్వేన లక్ష్మీం క్షీర సముద్రరాజేనాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం సకల నరదృష్టోష నివారణార్థం ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజేనాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగరాచురద్వైభవ బ్రహ్మేంద్రగంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరజటాం వందే ముకుందప్రియాం. కొబ్బరికాయలు లక్ష్మీ భవానీ మాతాకి జై. కొట్టండి సార్, ఉన్నాయి మన ఇక్కడ ఈశాస్త్ర విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాస్త్ర బ్రహ్మణోబ్రహ్మ శివో మే సదా శివో సకల నరదృష్టి గ్రహదృష్టి దోష నివారణార్థం అదా హరివదాబ్జన్మోర్మః భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షుర్యత్రాం త్రైరంగై విష్ణువాగం స్తనోభిః విషేమరేవహితం నిదానో వస్త్రైర్భ్రమృతశ్రవాః వజ్రపూజాశ్వేరాం. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షుర్యత్రాః త్రైరంగై విష్ణువాగం స్తనోభిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అస్తి దేవతాభ్యర్మోర్మః. వేరే కంపల్సరీ వేరే రోజు రమ్మని ఫోటోలు వస్తే షాప్లో గుర్తుపడతారు కదా. వహరచతుర్వరేణ్యం భర్గోరేవస్తిమహి ధిరోరోణః ప్రచోదరార్థం భక్తిర్పరిశంచరామి. దేవాదేవి అమృతమస్తోసరార్థ మహాప్రసాద నైవేద్యం నివేదయామి. నానాకులసమన్వితమానంద గౌరవం పుష్పం గీతావిధముత్తమం నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. శ్రీవంతికామకులజంపకపాటలాబ్జై పున్నాగజాజికరవీర రసారపుష్పై బిల్వప్రవారుష్టమీదనమాలికాభిః త్వాం పూజయామి. జగదీశ్వరమే నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సలాబ్జై పున్నాగజాజికరవీర రసారపుష్పై బిల్వప్రవారుష్టమీదనమాలికాభిः త్వాం పూజయామి. జగదీశ్వరమే ప్రసీదాం.
ओम पद्मारी नमः ओम गंधिन्ये नमः ओम मेनवत्ये नमः ओम लोकमात्रे नमः ओम श्रीमात्रे नमः ओम भयहारिण्ये नमः दुर्गा भवानी नमः परमेश्वरी नमः लोकमात्रे नमः श्रीमात्रे नमः भूतधारिण्ये नमः सर्वसंसारकारिण्ये नमः वाराहिण्ये नमः ओम चंडिकाप्रियाय ओम आदिवासीस्वरूपाय नमः महास्वरूपाय नमः जगन्माता श्रीदेवताभ्यो नमो नमः नानाविधपरिमळपत्रपुष्पं समर्पयामि रंगत्वेनाम् आग्रह्य सर्वदेवानां धूपोऽयं मृदुर्यतां दिवरुपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्दरशुद्ध आचमनीयं समर्पयामि रंगत्वेन दिवरुपानन्दरशुद्धाचमनीयं समर्पयामि भूर्भुवस्सुवः या प्रणीर्या बड़ा पुष्पाराज्य श्री बृहस्पति प्रचोदास्तानो मुंचत्वग्रहनारिकेल बृहस्पति प्रचोदास्तानो मुंचत्वग्रह नारिकेल बलोदकनैवेद्यं ఈ రెండు ఇక్కడ కూడా కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి. ఒక ఇద్దరు ఇక్కడ రెండు ఖాళీ అయినాయి. బ్యాక్ తీసే కిషోర్ జరిగిందండి. నేను జోనల్ మేనేజర్, అంటే నేను ఇలాంటి గ్రోమోర్ సెంటర్లు ఒక 150 చూస్తూ ఉంటాను. నాలాంటి వాళ్ళు 8 మంది ఉంటారు. సో నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక 150 గ్రోమోర్ సెంటర్లకి పెద్ద. సో ఈరోజు ముఖ్యంగా కృష్ణరాజు గారు గ్రోమోర్ సెంటర్ను కోరమండల తరఫున మనకు అందుబాటులో తెస్తుంది కాబట్టి ఎన్ని ఫర్టిలైజర్లు ఉన్నా, ఇక సొసైటీ హాస్పిటల్ ఉన్నా, గోదాములు ఉన్నా కానీ మనకు మీకు సంబంధించిన మందులు దొరకకపోవచ్చు. ఈ గ్రోమర్ సెంటర్ పెట్టింది కాబట్టి మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క మందులు కానీ పౌడర్స్ కానీ ఏదైనా కానీ మన అందుబాటులో వచ్చిన దానికి మనం చాలా సంతోషించవలసిన విషయాలు. ఎందుకని చెప్పేసి అంటే మంచి వ్యవసాయం గురించి నాకు అంత తెలిసినా తెలియకుండా ఒక సొసైటీ చైర్మన్గా మీ అందరి సహకారంతో ఉన్నాను కాబట్టి మీ రైతులు పండించే పంట ఏ మందు అయితే పోతే మంచి దిగుబడి అవుతుందో అనేది మీకు గుర్తున్నది కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు రైతులు వచ్చి చెప్తే బాగుంటుంది. సార్ ఈ మందు మాకు పనిచేస్తే ఈ మందు మేము అనుకున్న మందులు రాకపోవచ్చు సొసైటీలో కానీ ఫర్టిలైజర్లో కానీ మీరు చెప్పండి సార్, మనకు అనుకూలంగా తెచ్చి పెడతారు కాబట్టి మీరు మీ విషయాలు సార్కు వినవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ముఖ్యంగా కృష్ణరాజు గారు గ్రోమోర్ సెంటర్ను కోరమండల తరఫున మనకు అందుబాటులో తెస్తుంది కాబట్టి ఎన్ని ఫర్టిలైజర్లు ఉన్నా, ఇక సొసైటీ హాస్పిటల్ ఉన్నా, గోదాములు ఉన్నా కానీ మనకు మీకు సంబంధించిన మందులు దొరకకపోవచ్చు. ఈ గ్రోమోర్ సెంటర్ పెట్టింది కాబట్టి మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క మందులు కానీ
మోడల్స్ కానీ ఏదైనా కానీ మనం అందుబాటులోగా వచ్చిన దానికి మనం చాలా సంతోషించవలసిన విషయాలు. ఎందుకని చెప్పేసి అంటే మంచి వ్యవసాయం గురించి నాకు అంత తెలిసినా తెలియకుండా ఒక సొసైటీ చైర్మన్గా మీ అందరి సహకారంతో ఉన్నాను కాబట్టి మీ రైతులు పండించే పంట ఏ మందు అయితే పోతే మంచి దిగుబడి వస్తుందో అనేది మీకు గుర్తున్నది కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు రైతులు వచ్చి చెప్తే బాగుంటుంది సార్, ఈ మందు మాకు పనిచేస్తే ఈ మందు మేము అనుకున్న మందులు రాకపోవచ్చు సొసైటీలో కానీ పట్టేదారులో కానీ మీరు చెప్పండి సార్, మనకు అనుకూలంగా తెచ్చి పెడతారు కాబట్టి మీరు మీ విషయాలు సార్కు వినవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు దర్పల్లి మండల గ్రామ ప్రజలందరికీ చాలా శుభదినం. ముఖ్యంగా మనకు వ్యవసాయంలో ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ చాలా ఇంపార్టెంట్. అన్నింటికంటే ప్రధానమైన విత్తనం నుండి ఎరువుల వరకు మనకు అత్యంత ప్రధానమైనవి. అవి మనకు సరైన సమయంలో ఇప్పటి వరకు అందుబాటులో చాలా సందర్భాల్లో ఉండడం లేదు. సొసైటీ ద్వారా కొంతవరకు సరఫరా చేసినప్పటికీ ప్రైవేట్ షాపులకు అన్ని రకాల ఫర్టిలైజర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరి దీన్ని గమనించి కోరమండల్ కంపెనీ వారు మన గ్రోమోర్ తరఫున ఈరోజు మాకు మండలంలో సెంటర్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సార్, మీరు ఈసారికి అయితే కొంత ఆలస్యమైంది. రైతులు దాదాపుగా పంటలు స్టార్ట్ కాకముందే ఫర్టిలైజర్స్ అంతా వాళ్ళ అందుబాటులో పెట్టుకుంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత సెల్లింగ్ ఈసారి ఉండకపోవచ్చు, డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. రైతుల నుంచి చాలా మంచి ఆదరణ ఉంటుంది. మనకు ముఖ్యంగా మీరు అడ్వర్టైజ్ చేయాల్సింది ఏంటంటే కలుపు మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ ప్రైవేట్ షాపుల్లో సరైన అవగాహన లేక మంచి ఫలితాలు రావడం లేదు కాబట్టి మీరు కొంతవరకు వాటి మీద దృష్టి పెట్టాల్సి, అలాగే మనం సప్లై చేసి మీరు సప్లై చేసే ఫెర్టిలైజర్ బస్తాల్లో ఎటువంటి తరుగు ఉండకుండా ఉంటుంది. దాన్ని కూడా మీరు కొంచెం రైతులకు మొబిలైజేషన్ చేయాలి. మేము కూడా చేస్తాం. ప్రైవేట్ షాపులకు వచ్చేసరికి 2-3 దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్స్ వల్ల కారిపోవడము, కారిపోవడం అటువంటి ప్రాబ్లంల వల్ల ఒక సంచికి 1-2 కిలోల మైనస్ వస్తుంది. మరి మన ద్వారా అయితే అటువంటిది లేకుండా రైతులకు మంచి సరఫరా, ఖచ్చితమైన వెయిట్తో సరఫరా జరుగుతుంది. మరి దీన్ని మేము మీరు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏవైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో మీరు కొంచెం ఖచ్చితంగా మండల స్థాయిలో కూడా అప్పుడప్పుడు అవసరం అనుకుంటే మీ కంపెనీ నుంచి రిప్రజెంటేటివ్లను పంపించి కొంచెం అవగాహన కల్పించాలి. ఖచ్చితంగా మీకు మంచి ఆదరణ ఉంటుంది. సమయంలో మాకు మరి చాలా సందర్భాల్లో మందులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అందుబాటులో ఉండడం లేదు. సొసైటీ వాళ్ళు చాలానే కష్టపడి సప్లై చేసినప్పటికీ కూడా అన్ని సందర్భాల్లో అందడం లేదు. మరి మీరు ఈ సందర్భంలో మీరు రైతులకు మంచి సేవ అందిస్తున్నందుకు మీ కంపెనీకి మీకు మరొకసారి మా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందిస్తున్నాను. మన కోరమండల్ మన గ్రోమోర్ సెంటర్ లో సార్ చెప్పినట్టు దాదాపుగా 1000కి పైగా మన గ్రోమోర్ సెంటర్లు వేరే వేరే రాష్ట్రాలు. వీళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ಕೆಲವು సలహాలని ಮತ್ತು సేవలను అందిస్తున్నాం. అదేంటంటే మట్టి పరీక్ష కానీ, మట్టి పరీక్ష చేస్తుంటే ఏమవుతుందంటే మనకు మట్టిలో ఉన్న న్యూట్రియంట్ పోషకాల గురించి మనకు అవగాహనము అనేది మనకు దొరుకుతుంది. మట్టి పరీక్ష ద్వారా మనము రైతులకు ఏ పోషకాలని ఏ మోతాదులో ఏ ఒక స్టేజ్ లో అప్లై చేయాలి అనేది మాహితిని మనం అందిస్తాము. అదే కాకుండా రైతులకి కృషి శాస్త్రజ్ఞులు ఏం చేస్తామంటే పొల పంటలలో మనము పరిశీలించి తగిన మోతాదులో మనము దానికి అడ్వైజరీని అందిస్తాము. మూడవది ఏంటంటే రైతులకు మనము శిక్షణ సౌకర్యాన్ని కేంద్రాన్ని మనము అందుబాటులో తెచ్చామన్నమాట. అదే కాక సాంకేతిక ఒక విచారంకి వస్తే డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. చాలా తక్కువ ధరలోనే మీరు డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసెస్ ని మీరు అందుబాటులో చేసుకోవచ్చు. రాబోయే కాలంలో డ్రోన్ స్ప్రే సర్వీసెస్ కూడా మనం చెప్తాము. అది కాక కొన్ని IoT సెన్సర్స్ అని చెప్తాం అనమాట. పైలో అండ్ న్యూరో అని కొన్ని ఉపకరణాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి.
దీనివల్ల మీరు ఏం చేయొచ్చు అంటే మీ మట్టిలో ఏ ప్రమాణంలో ఎంత ప్రమాణంలో మీకు నీటి నిల్వ ఉంది అని తెలుసుకోవచ్చు. అదే కాక ముందు రాబోయే పెస్టులు అని పిలుస్తాం, పురుగులు కానీ తెగులు కానీ ఏమున్నాయో అని మాహితిని మాకు ఆ IoT పరికరాలు సాధనాలు మీకు తెలియజేస్తాయి. దాన్ని బట్టి మీరు ముందుగానే మీరు ప్రికాషనరీగా ఒక సింపరణ ఒక సౌలభ్యాన్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదే కాక మైగ్రోమోర్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, అది యాప్. అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మీరు రైతులు ఇంట్లోనే కూర్చొని మీరు ఏ ఉత్పత్తులు కావాలో ఆ యాప్ ద్వారా అప్లికేషన్ ద్వారా మీరు దాన్ని ఆర్డర్ చేయొచ్చు ఆన్లైన్ లోనే. మన వాడు హోమ్ డెలివరీ, డోర్ డెలివరీ మీకు తెచ్చి ఇస్తారనమాట. ఇదే కాక మనం చాలా వరకు ఇంకొకటి ఏంటంటే రైతులకు పైసలు అంటే సంవత్సరం 365 రోజులు పనిచేస్తుంది. ఏం కాలేదనుకోండి, మన అదృష్టం పోతే 100 రూపాయలు. ఇన్ కేసు ఎవరైనా చేయించుకున్న వాళ్ళకి ఏదైనా జరిగితే ఏదో ఉడతా భక్తి సాయంగా 2 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇమీడియట్ గా అందించడం జరుగుతుంది. సో ఇది కూడా మా దగ్గర ఫెసిలిటీ ఉంది. ఇది కాకుండా మా దగ్గర బండి ఇన్సూరెన్స్ చేస్తారు, ఆటోలు ఇన్సూరెన్స్ చేస్తారు, 2 వీలర్ ఇన్సూరెన్స్ చేస్తారు, అన్ని చేస్తారు. ప్రతి ఒక్కటి రైతుకి ఏం అవసరమో లారీ ఇన్సూరెన్స్ చేస్తారు, DCMలు అన్ని ఉన్నాయన్నమాట. ఏమున్నాయో అవన్నీ ఉంటాయి. మీకు ఇక్కడ అందుబాటులో అందరూ ఉంటారు. ఇతను వచ్చేసి రాజేందర్, ఇతను నిజామాబాద్ లో ఉంటాడు. అంటే నేను ఎలానో 150 సెంటర్లు చూస్తానో ఈయన 25 సెంటర్లకి పెద్ద, ఈయన నిజామాబాద్ లో ఉంటాడు. అంటే ఇక్కడ ఈ స్టోర్కి ఏం కావాలో, ఇవన్నిటికి పురుగు మందులు ఏం కావాలి, ఎరువులు ఏం కావాలి, ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రతి వారం రోజులకు 5 రోజులకు ఒకసారి వచ్చి చూస్తాడు. అలానే మా అందరి మీద చెకింగ్ చేయడానికి కూడా ఒక ఆయన ఉంటాడు, ఆయన శ్రీకాంత్ అని. ఇతను కూడా నిజామాబాద్ లో ఉంటాడు. అంటే మీ ఆడని అప్పిస్తానమ్మా, లేకపోతే రైతులు జనరల్ గా ఎలా ఉంటుందంటే పరిచయం అయిన తర్వాత ఇప్పుడే కొడతా నాకు సరుకులు పంపి అంటాడు. అలాంటివి మా దగ్గర నడవు. మా కౌంటర్ డబ్బులు పడితేనే మేము సరుకు ఇస్తాం, అంతే. అది డిమాండ్ ఉండి మేము కొని ఒక లేదు అనుకోండి మేము ఆ రోజు బంద్ చేస్తాం తప్ప అప్పు మాత్రం ఇయ్యం. అప్పు అనేది ఉండదు, మొత్తం ప్యూర్ క్యాష్ అండ్ క్యారీ. అంటే ఫోన్ పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, అన్ని ఉంటాయి. అది అలానే సాంబ శివరావు అని చెప్పేసి ఇతను, ఇప్పుడు మీరు అన్నారు కదా రైతులకి ఏమేమి ఉన్నాయి, అగ్రికల్చర్ BSc అతను. మీ రైతుల పొలాల్లో ఏమైనా ఉన్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ చెప్తారు. వీళ్ళందరికీ పైన ఏంటంటే మేడం ఉంటారు హెడ్ ఆఫీస్ లో, శిల్పా మేడం అని. వీళ్ళందరికీ ఏంటంటే మీకు ఇందాక ఒక బుక్ ఉంటుంది అక్కడ, అంటే కృషి శాస్త్ర అని. ఇప్పుడు ఇదివరకు అన్నదాత అని ఒక బుక్ వచ్చేది. సో అలానే కృషి శాస్త్ర అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా సరదాగా చదువుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా ఉంటుంది, మా దగ్గర కూడా ఉంటుంది. అంటే ఏమేమి ఉంటాయి, మొక్కజొన్న ఏ మందులు వాడాలి, పసుపులో ఏం వాడాలి, ఇవన్నీ బుక్ ఇవన్నీ తయారు చేయటం కానీ, వీళ్ళు ఏదైనా సలహాలు సూచనలు అడిగితే మేడం హెడ్ ఆఫీస్ నుంచి వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేసి మీరు ఏమైనా సమస్య చెప్తే దానికి పరిష్కారం చూపించడం ఉంటుంది. అలానే మా కుమార్ ఇంతమంది ఉన్నారనమాట. అంటే రైతులకి ప్రతి ఒక్క హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉన్నారనమాట. మేము ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. ఏదో ఒక సెంటర్లో, ఏదో ఒక రైతుతో, ఏదో ఒక పొలంలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అందుకనే ఈ యొక్క దర్పల్లి, ఇందాక సార్ చెప్పారు కదా, ఇది మన గ్రోమోర్ సెంటర్, మన దర్పల్లి. సో దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చింది 50 మంది 60 మంది అవ్వచ్చు. మీరు పోయి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి మా మన గ్రోమోర్ సెంటర్ దినదినంగా అభివృద్ధి చెందింది అనుకోండి. ఎంత అభివృద్ధి చెందితే మీకు అంత సర్వీస్ ఇవ్వగలం, మేము అంటే అంత తెప్పిగలం. మీకు యూరియా షార్టేజ్ రాదు, DAP షార్టేజ్ రాదు, 2020 షార్టేజ్ రాదు, 28 షార్టేజ్ రాదు. సో ప్రతి ఒక్కటి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. కలుపు మందుల దగ్గర నుంచి అన్ని రకాల కలుపు మందులు ఉంటాయి, అన్ని రకాల కంపెనీలే ఉంటాయి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకేమైనా చిన్న పొరపాట్లు చేసినా మాకు ఇక్కడ ఉండే కొత్తగా వచ్చే పిల్లలు ఉంటారు, ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ అన్ని ఫోన్ నెంబర్లు ఉంటాయి. లేకపోతే వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు చెప్పవచ్చు, అవన్నీ మేము సరిదిద్దుకుంటాం. ఎందుకంటే మేము కూడా కొత్త కాబట్టి కొన్ని చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. చేసిన పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెయ్యము. అవన్నీ సరిదిద్దుకొని మీ అందరికీ 100%, 100కి 200% రైతులకు సేవ చేస్తాము. సో మమ్మల్ని ఆశీర్వదించండి. మన గ్రోమోర్ సెంటర్ దర్పల్లి ఈ యొక్క కేంద్రాన్ని ఆశీర్వదించండి. మా వల్ల మీరు లాభపడండి, మా వ్యాపారాన్ని కూడా పెంచండి. మీకు అన్ని విధాలుగా తోడుంటుంది మన గ్రోమోర్ సెంటర్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. థ్యాంక్ యూ. చాలా శుభ పరిణామం. ఇక్కడ మన గ్రోమోర్, మన దర్పల్లి అనుకోవాలి. యాక్చువల్ ఏంటిదంటే ఇప్పటిదాకా చాలా, ఇప్పుడు మామగారు చెప్పినట్టు చాలా ఆలస్యమైంది. సరే, దానికి ఇబ్బంది పడకుండా మన రైతులందరము ఏకతాటిపై మన గ్రోమోర్, మన దర్పల్లిని మనం ముందుకు తీసుకెళ్లాలని సభాముఖంగా తెలియజేస్తూ, రైతులందరికీ ఒకటే విన్నపము, ఇక్కడ కోరమండల్ అనేది చాలా మంచి కంపెనీ, గ్రోమోర్ కూడా చాలా మంచి కంపెనీ. ఇది ఇంతకుముందు కూడా గతంలో మా నాన్నగారు ఎంపీటీసీ గారు అయినప్పటి నుంచి ఇక ముందు 25 సంవత్సరాలు మేము ఆంధ్ర ఫర్టిలైజర్ అని కూడా నడిపించినాం. మన దర్పల్లిలో చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో కానీ, తాండవాసులలో కానీ, తాండ ప్రాంతాలలో కానీ సో మంచి అవగాహన ఉన్నది మాకు కూడా. సార్ కూడా, ఈ టీం కూడా రైతులందరికీ మంచి
సహకారం అందించాలి. ప్రతి ఒక్కటి ఏ ఒక్క సమస్య అయినా కానీ రైతులకు మంచి సహకారం అందించే విధంగా వాళ్ళకు సొల్యూషన్ చెప్పాలని సభాముఖంగా తెలియజేస్తూ చాలా శుభ పరిణామం మన గ్రోమర్ మనదర్పల్లికి చాలా శుభ పరిణామం అందించి మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై గ్రోమర్. ఈరోజు కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి మన గ్రోమర్ మనదర్పల్లి సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ వాళ్లకు దర్పల్లి మండల రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులకు సకాలంలో కోరమండల్ ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళు దర్పల్లిలో మన గ్రోమోర్ సెంటర్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి సేవ చేయటం. సో అది ఏ విధమైన సేవ అంటే వాళ్ళకి విత్తనాల దగ్గర నుంచి అంటే విత్తనం పెట్టిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ కోతకు వచ్చిన దాకా అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సలహాలు, సూచనలు అన్నీ సరసమైన ధరల్లో ఇక్కడ లభ్యమవుతాయి. సో ఇది మాకు దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు ఇది 700-800 గ్రోమోర్ సెంటరు. అలానే మా యొక్క మేము తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో కూడా విస్తరించి ఉండటం జరిగింది. సో ఈ యొక్క మన గ్రోమోర్ సెంటర్ని ఈరోజు దర్పల్లో, ఇది నిజామాబాద్ జిల్లాలో 25వ మన గ్రోమోర్ సెంటర్. సో ఇక్కడ మాకు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఎటువంటి దళారులు ఉండరు, ఎటువంటి మధ్యవర్తులు ఉండరు. ఇది కంపెనీ యొక్క ఓన్ అవుట్లెట్, అంటే కంపెనీతో స్థాపించబడి కంపెనీ నిర్వహిస్తున్న అవుట్లెట్. సో ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైంటిస్టుల ద్వారా రైతులకు సలహాలు ఇవ్వటము, సో ఫీల్డ్ విజిట్ చేయటము, అన్ని రకాల సేవలు అంటే యంత్ర సామాగ్రి దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి ముఖ్యంగా డ్రోన్స్ కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుసు రైతులు మొత్తం కూడా స్ప్రేయింగ్ చేయడానికి, పిచికారీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కూలీలు దొరక్క. మన గ్రోమోర్ సెంటర్లో ఏంటంటే డ్రోన్ ద్వారా కూడా పిచికారీ చేస్తారు. నామినల్గా డబ్బులు తీసుకొని 300 రూపాయలు, 400 రూపాయలు అట్లా ఒక ఎకరానికి తీసుకొని మేము డ్రోన్ సర్వీసెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలానే మట్టి పరీక్షలు, అలానే ఇంకన్ని రకాల సేవలు, ఇన్సూరెన్స్ సేవలు, అలానే ఫైలో అని అంటే మీకు వాతావరణ పరిస్థితులు ఇవన్నీ చెప్పటం కానీ, అలానే మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ప్రతి పంటకి, మనం పండించే పంటకి, ఇవన్నీ ఒకటే సొల్యూషన్. ఇంత చిన్న మండల కేంద్రంలో ఇంత ఇన్ఫర్మేషన్ రైతుకు సంబంధించి మన గ్రోమోర్ సెంటర్లో దొరుకుద్ది. సో ఈరోజు ఇక్కడ మన గ్రోమోర్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. సో అలానే ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా మా అందరికీ సహకరించాలని ఈ యొక్క మన గ్రోమోర్ సెంటర్ని ఈ రోజు నుంచి దర్పల్లి మండల రైతుల చేతుల్లో పెడుతున్నాము. సో దీన్ని బాగా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.